హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఇంట్లో దొరికే వాటితోనే వైట్ సాస్ పాస్తా తయారు చేసుకుందామండి. పిల్లలకి చాలా చాలా ఇష్టమైన స్నాక్ రెసిపీ. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ అలాగే ఈవినింగ్ స్నాక్లా కానీ తయారు చేయొచ్చు. ఇంట్లో తయారు చేసుకుంటే చాలా హెల్దీ కాబట్టి ఈసారి ఈ రెసిపీ ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇలాంటి వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నేను DiSano కంపెనీ వాళ్ళ పాస్తా వాడుతున్నానండి. ఇది 100% వీట్ సెమోలినాతో తయారైంది. అలాగే ఎక్స్ట్రా ఆలివ్ ఆయిల్, అలాగే అగరో కంపెనీ వాళ్ళ నైఫ్, ఈ ప్రొడక్ట్స్ అన్ని వాడుతున్నాను అనమాట. ఇవి కావాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇక్కడ నేను 1 కప్పు పాస్తా తీసుకుంటున్నానండి. మీకు నచ్చిన ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఈ పాస్తాని మనం ముందుగా ఉడికించుకోవాలి. ఉడికించుకోవడానికి 1/2 లీటర్ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు మరుగుతుండగా 1 టీ స్పూన్ ఉప్పు వేయాలి. ఉప్పు వేసి మరిగించుకోవాలి. అలాగే అందులో 1 టీ స్పూన్ నూనె వేయాలి. ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ వేస్తున్నానండి. మీకు నచ్చిన ఏదైనా నూనె వేయచ్చు. నూనె వేయడం వల్ల పాస్తా ఉడికేటప్పుడు ఒకదానికొకటి అతుక్కోదనమాట. అవి రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న పాస్తా వేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల్లో ఉడికిపోతుందండి. ఈలోపు మనం వెజిటబుల్స్ని కట్ చేసుకుందాం. అలాగే 10-15 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను. మీ దగ్గర ఉంటే క్యారెట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం పాస్తా ఉడికిందో లేదో చెక్ చేద్దాం. ఒక పాస్తాను తీసుకొని మనం మధ్యకి కట్ చేసినట్లయితే అది చక్కగా కట్ అవ్వాలన్నమాట. అప్పుడు మనకి పాస్తా బాగా ఉడికిపోయినట్టు అర్థం. ఎగ్జాక్ట్గా నాకైతే మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు పట్టిందండి. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని టైం కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉడికిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత నీళ్ళు వంపేసి అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వేస్తున్నానండి. ఆలివ్ ఆయిల్ వాడుతున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నూనె వేడవక ముందే మీరు ఇవన్నీ వేసేసుకోవాలి వెజిటబుల్స్. ఆలివ్ ఆయిల్ వేయగానే మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ వేగిన తర్వాత ఒక గుప్పెడు స్వీట్ కార్న్ కూడా వేసి వేయించాలి. అవి కూడా 1 నిమిషం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, అలాగే మీ దగ్గర ఉంటే క్యారెట్ కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇవి బాగా మగ్గుతాయి అన్నమాట. మగ్గిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండలో 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసి కరిగించాలి, అంటే వెన్న వేయాలన్నమాట. దీని బదులు మీరు నెయ్యి, నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల మైదాపిండి వేయాలి. మైదాపిండి వేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వెన్నలో వేయించాలి. పచ్చివాసనంతా పోయేంత వరకు వేయించాలి. ఇది పోయిన తర్వాత ఇప్పుడు అందులో మనం కాచి చల్లారి పెట్టుకున్న 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఈ పాలల్లో ఈ మైదాపిండి కాసేపు ఉడికించాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న వెజిటబుల్స్, అలాగే ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తా వేసేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది తొందరగా ఉడికిపోతుందండి. ఇప్పుడు అందులో మనం 1 టీ స్పూన్ ఆరిగానో, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేయాలి. ఇవి మనం పిజ్జా తెప్పించుకున్నప్పుడు వస్తాయి కదా, అవి అనమాట. లేదంటే మీకు మార్కెట్లో కూడా ఈ సీజనింగ్ ఇంగ్రీడియంట్స్ దొరుకుతాయి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్ కానీ బ్లాక్ పెప్పర్ కానీ వేసుకుని బాగా కలుపుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండుమిరపకాయలు తుంచుకొని కూడా వేసుకోవచ్చు. ఇది కాస్త దగ్గర పడిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోవాలి. అంతే. ఉప్పు చెక్ చేసుకోవాలి, అవసరమైతే వేసుకోవచ్చు. సర్వ్ చేసుకునే ముందు కూడా మనం గార్నిష్ చేసుకోవచ్చు ఆలివ్ ఆయిల్తో, అలాగే చిల్లీ ఫ్లేక్స్, అలాగే మనం తీసుకున్న ఆరిగానో, ఇవన్నిటితో కూడా గార్నిష్ చేసుకొని సర్వ్ చేయండి. అంతేనండి, ఎంత రుచికరమైన వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. ఇది 100% వీట్ సెమోలినా, అంటే గోధుమ రవ్వతో తయారైంది కాబట్టి చాలా చాలా హెల్దీ అనమాట. ఈసారి ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో వాడిన ప్రోడక్ట్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి కొనుక్కోండి.